నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 15, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:23. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ విద్యా తిథి ఏప్రిల్ 14 సోమవారం ఉదయం 6:26 ఏప్రిల్ 15 మంగళవారం ఉదయం 8:30 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు విద్యా తిథిగా పరిగణిస్తాము. తదుపరి చైత్ర బహుళ తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం విశాఖ నక్షత్రం ఏప్రిల్ 15 మంగళవారం రాత్రి 12:49 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి మంగళవారం రాత్రి 8:27 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగం సిద్ధి రాత్రి 11:31 వరకు. తదుపరి వ్యతిపాత కరణం గర ఉదయం 10:58 వరకు. తదుపరి వణిజ రాత్రి 12:10 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:29 నుండి ఉదయం 6:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:13 వరకు. తిరిగి రాత్రి దుర్ముహూర్తం 10:52 నుండి రాత్రి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:27 నుండి తెల్లవారితే 5:15 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, అజాత శత్రువు అని ఎవరికి బిరుదు కలదు? ఆప్షన్ ఏ కర్ణుడు, బి విదురుడు, సి ధర్మరాజు. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగినట్లయితే మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అదే ప్రశ్న యూట్యూబ్లో మన ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. సకల సైన్య పోషణ, సేవకుల పరిరక్షణ ధర్మరాజు ఎవరికి అప్పగించారు? దీనికైతే జవాబు ఆప్షన్ బి నకులుడు అండి. నేను 14వ తారీఖు మార్నింగ్ ఈ వీడియో పెట్టడం వల్ల ఎక్కువ మంది ఆన్సర్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటి నుండైనా జవాబు అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యుల పిల్లలు అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ప్రపంచ కళా దినోత్సవం అండి, మరియు సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం కూడా, మరియు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారి వర్ధంతి అండి, మరియు సిక్కుమత స్థాపకుడు గురునానక్ గారి జయంతి అండి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. వీటితో పాటుగా మనకి ఏప్రిల్ 16వ తారీఖు సంకటహార చతుర్థి అనేది జరుపుకుంటున్నామండి. మరి సంకటహార చతుర్థి 16ని ఎందుకో, ఆ రోజు చవితి తిథి సూర్యోదయంతో లేదు కదా, ఈ డౌట్స్ సంబంధించి మరియు మీరు ఏ జిల్లాల వారైతే ఆ జిల్లాలకు సంబంధించి చంద్రోదయ సమయాలు కావాలంటే నాకు కామెంట్ కూడా చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరియు కొన్ని ముఖ్యమైన నగరాలు చంద్రోదయ సమయాలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చానండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు.
మీకు సంకటహర చతుర్థి వీడియో కావాలనుకుంటే ఏప్రిల్ది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు అండి. మరి మీరు కూడా తెలియజేయాలనుకుంటే అశ్విని రాపటి ఇన్స్టా పేజ్లో మీకు సంబంధించిన కుటుంబ సభ్యులైనా ఫ్రెండ్స్ అయినా వాళ్ళ ఫోటోని కూడా పంపించి మీ పేరు మీ జిల్లా పేరు పంపిస్తే తప్పకుండా ప్రసారం చేస్తామండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయంలో భాగంగా ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.